గుంటూరు మిర్చి యార్డ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరమణయ్య, ఎగుమతి దిగుమతి కాపలాదారులు, లోడింగ్ ముఠా సంఘాలు పాల్గొన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులకు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమం ప్రారంభించారు. మిర్చి యార్డు దగ్గర యార్డు ప్రాంతంలో ఉన్న అందరూ కూడా వ్యాపారస్తులు కానీ కూలీలు కానీ ముఠా సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మన పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం చేయడం జరుగుతోంది. పెద్ద ఎత్తున కేక్ కట్ చేశారు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన వల్ల ఈ రాష్ట్రానికి మంచి జరిగింది. ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన తోడ్పాటు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నారు. యూనియన్లు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారే కావాలని మరీ కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏదైతే ఈ రాష్ట్రంలో పేద బడుగు వర్గ ప్రజలకి ఆయన మంచి చేయాలన్న తపన, ఆయన సొంత నిధులతో కూడా ఈరోజు రాష్ట్రంలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఎక్కడ కూడా సొంత నిధుల్లో ఎవరు కూడా ఖర్చు పెట్టని సందర్భం. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు అటు రైతాంగానికి కానీ, లేకపోతే గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, చీరలు కానివ్వండి, లేకపోతే ఉద్దాన కిడ్నీ వ్యాధులకి ఆయన వల్ల ఇవాళ మంచి జరిగింది. అదేవిధంగా రైతాంగానికి 30 కోట్ల రూపాయలు మరి ఆయన కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంది. అందుకని రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నత శిఖరాలు అందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మిర్చి యార్డు మరి వ్యాపార సంఘాలు కానీ, మరి హమాలీ సంఘాలు కానీ అందరూ కూడా ముక్తఘట్టంగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు.